మధ్యలో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నెలల నుంచి 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు చేయొచ్చు ఈ కటింగ్ నేను చెప్పే మెజర్మెంట్లో. ఇది మధ్యలోకి ఫోల్డింగ్ చేయాలమ్మా, అంటే మధ్యలోకి మడచాల. మనకి ఎన్ని ఇంచులు కావాలా? 8 ఇంచులు వెడల్పు కావాలా. 8 ఇంచులు వెడల్పు, తర్వాత 10 ఇంచులు పొడవు. అమ్మా 5 నెలల నుంచి సంవత్సరం పాప వరకు ఇవే కొలతలే ఉంటాయి. సరేమ్మా, ఇది స్కేల్ ఇది మా స్కేల్ మార్క్ వేసుకోవాలా. తర్వాత మనం ఇంత మాత్రమే కావాలి మన క్లాత్. మీటర్ కదా మేడం? 1/2 మీటర్ చాలు. 1/2 మీటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా 1/2 మీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 5 నెలల నుంచి 1 సంవత్సరం వరకు పాపకి బాడీ కొలతలు. తర్వాత నెక్ వచ్చేసి 1.5 ఇంచు వెడల్పు తీసుకోవాలి. 1.5 ఇంచు నెక్. తర్వాత భుజము వచ్చేసి 3 ఇంచులు. 3 ఇంచులు కానీ 2.5 కానీ పెట్టుకోవచ్చు. తర్వాత నెక్ లెంత్ అంటే ఇక్కడ డౌన్ 3.5. తర్వాత సంఖ వచ్చేసి 4.5 అంటే పిల్లలకి నాటికి ఎక్కువ అయిపోతుంది, ఫ్రీగా ఉంటుంది. 1 ఇంచు క్రాస్ మనం రౌండ్గా తీసుకోవాలి కదా, ఇక్కడ నుంచి పైన నుంచి ఇట్లా రౌండ్గా తీసుకోవాలి. దీనికంటే ఇది ముందర భాగం కొంచెం పైకే ఉండాలి కాబట్టి 3.5 తీసుకున్నాం. వెనక భాగం దీనికంటే 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ ఎక్కువ తీసుకోవాలి ఉక్సులు పట్టీకి. అమ్మ అర్థం కావాలంటే మళ్ళీ అడగండి. అర్థమవుతుంది కదా అందరికీ? ఇది మనం ఏది చేసినా కూడా ఇక్కడ ఖర్చులు పెట్టుకోవాలా. ఈ ఖర్చులు ఎందుకు అంటే ఇక్కడ కుట్టాలా, జాయింట్ చేయాలా అని. అన్నిట్లే మొత్తం ఏకం పీసులు రాదు. పీసులు మనకి ఏమైనా మిగిలినా కూడా అవి కానీ చేసుకోవచ్చు. తర్వాత ఇది 8 ఇంచులు తీసుకున్నాము. 32 ఇంచుల నడుము పిల్లలకు ఉండదు. ఎక్కువ శాతం 20 అంటే ఎక్కువ అవుతుంది. మనం లూజ్ పెట్టుకోవాలన్నమాట. ఎన్ని ఇంచులు? ఇప్పుడు 8 ఇంచులు అంటే మనం ఎన్ని ఇంచులు తీసుకున్నాం? 6 ఇంచులు. 6 ఇంచులకి బిరుకుట్లు వేసేస్తాం. ఫిట్టింగ్ ఇది ఇంత పిల్లలు ఏది పెరిగిన లావైనా కుట్లుప్పుకునేకి ఎక్స్ట్రా బట్ట అంటారే, ఇంకా ఎక్కువ బట్ట అంటారు అది. తర్వాత వచ్చేసి ఇప్పుడు 6 అంటే 6 నాళ్ళ 24 ఇంచులు. ఓకేనా? అర్థమైందమ్మా? ఇట్లా వస్తుంది.
ఇది వచ్చేసి 5 నెలలు, 5 నెలల నుంచి సంవత్సరం. ఎవరమ్మా వచ్చింది? మాకు తొందరగా రావాలా?